సముద్రం పైకి చూస్తే ప్రశాంతంగా కనిపిస్తోంది, కానీ నీటి అడుగున మాత్రం కనిపించని యుద్ధం నడుస్తోంది. రాడర్లకు చిక్కకుండా తిరిగే గూఢచార నౌకలు, నిశ్శబ్దంగా కదిలే సబ్మెరైన్లు ప్రపంచ దేశాల వ్యూహాలను మార్చేస్తున్నాయి. హిందూ మహాసముద్రంలో చైనా కదలికలు, బంగాళాఖాతంలో పాకిస్తాన్ సముద్ర శక్తి, పొరుగు దేశాల్లో పెరుగుతున్న చైనా ప్రభావం ఇవన్నీ భారత రక్షణ వ్యవస్థను కొత్త లెక్కలు వేసేలా చేస్తున్నాయి. అందుకే ఇప్పుడు భారత్ కూడా భారీ నిర్ణయం తీసుకుంది. 1,00,000 కోట్ల రూపాయలతో అత్యాధునిక సబ్మెరైన్ల కొనుగోలు దిశగా అడుగులు వేస్తోంది. జర్మనీ, ఫ్రాన్స్లతో రక్షణ చర్యలు వేగం పుంజుకుంటున్నాయి. అసలు సముద్రంలో మారుతున్న ఈ వ్యూహాత్మక సమీకరణలు ఏంటి? భారత నౌకాదళం ఎందుకు భారీగా బలపడుతోంది? దక్షిణాసియాలో ఎలాంటి కొత్త సముద్ర పోటీ మొదలైంది? లెట్స్ వాచ్. హిందూ మహాసముద్రం ప్రపంచ వాణిజ్యానికి కీలక మార్గం, కానీ ఇప్పుడు అదే సముద్రం భౌగోళిక రాజకీయాల కేంద్రంగా మారుతోంది. ఒకవైపు చైనా తన నౌకాదళాన్ని వేగంగా విస్తరిస్తోంది, మరోవైపు పాకిస్తాన్ సముద్ర శక్తిని పెంచుకునే ప్రయత్నాలు చేస్తోంది. బంగాళాఖాతం నుంచి అరేబియా సముద్రం వరకు భారత్ చుట్టూ మారుతున్న వ్యూహాత్మక సమీకరణలు ఢిల్లీలో ఆందోళన కలిగిస్తున్నాయి. అందుకే ఇప్పుడు భారత రక్షణ వ్యూహంలో సముద్ర భద్రతకు అత్యధిక ప్రాధాన్యం లభిస్తోంది. పైకి కనిపించేది నిశ్శబ్ద సముద్రమే అయినా లోపల మాత్రం ఆధిపత్య పోటీ మరింత తీవ్రంగా మారుతోంది. గత కొన్నేళ్లుగా చైనా తన నౌకాదళాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద నౌకాదళాల్లో ఒకటిగా తీర్చిదిద్దింది. యుద్ధ నౌకలు, విమాన వాహక నౌకలు, అణు జలంతర్గాములు, గూఢచార నౌకలు ఇలా సముద్రంలో తన ఉనికిని క్రమంగా విస్తరిస్తూ వస్తోంది. అధికారికంగా పరిశోధన నౌకలుగా చెప్పుకునే కొన్ని చైనా నౌకలు భారత మహాసముద్ర ప్రాంతంలో తరచూ సంచరిస్తున్నాయి. అయితే భారత్తో పాటు పలు దేశాలు అలాంటి నౌకలు సముద్ర గర్భంలోని సమాచారాన్ని సేకరించడం, నౌకదళ కదలికలను పర్యవేక్షించడం వంటి వ్యూహాత్మక లక్ష్యాలతో పనిచేసే అవకాశం ఉందని భావిస్తున్నాయి. అందుకే వాటి ప్రతి కదలికను భారత నౌకాదళం నిశితంగా గమనిస్తోంది. హిందూ మహాసముద్రంలో చైనా ఉనికి పెరగడానికి మరో కారణం స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ గా పిలిచే వ్యూహం. భారత్ చుట్టూ ఉన్న కీలక ఓడరేవులు, మౌలిక సదుపాయాల అభివృద్ధిలో పెట్టుబడులు పెట్టడం ద్వారా చైనా తన ప్రభావాన్ని పెంచుకుంటోందని వ్యూహాత్మక నిపుణులు విశ్లేషిస్తున్నారు. శ్రీలంకలో హమ్మన్టోటా పోర్ట్, పాకిస్తాన్ లో గ్వాదర్, మయన్మార్ లో క్వైక్ వ్యూ వంటి ప్రాజెక్టులు ఈ చర్చలో తరచూ ప్రస్తావనకు వస్తుంటాయి. ఈ అభివృద్ధి కార్యక్రమాలకు వాణిజ్య కోణం ఉన్నప్పటికీ అవసరమైతే సైనిక ప్రయోజనాల కోసం కూడా ఉపయోగపడే అవకాశాన్ని భారత్ పూర్తిగా విస్మరించడం లేదు. ఇదే సమయంలో బంగాళాఖాతంలో పాకిస్తాన్ నౌకాదళ కదలికలు కూడా చర్చకు వస్తున్నాయి. చైనా సాయంతో పాకిస్తాన్ తన జలంతర్గాముల సామర్థ్యాన్ని పెంచుకుంటోంది. చైనా రూపొందించిన ఆధునిక సబ్మెరైన్లను పాకిస్తాన్ నౌకాదళంలో చేర్చే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ పరిణామాలు ప్రాంతీయ సముద్ర భద్రత సమీకరణలను ప్రభావితం చేసే అంశాలు భారత్ పరిశీలిస్తోంది. సముద్రంలో ప్రత్యర్థి దేశాల సామర్థ్యం పెరిగితే తన రక్షణ వ్యవస్థను కూడా అదే స్థాయిలో బలోపేతం చేయాల్సిన అవసరం ఉంటుందని భారత్ రక్షణ వ్యవస్థ భావిస్తోంది. భారత్ కు మరో సవాలు సముద్ర మార్గాల భద్రత. దేశ విదేశీ వాణిజ్యంలో అధిక భాగం సముద్ర మార్గాల ద్వారానే జరుగుతుంది. ఇంధన దిగుమతులు, సరుకు రవాణా, వ్యూహాత్మక సరఫరాలు అన్ని సముద్రాలపై ఆధారపడుతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో సముద్ర భద్రత బలహీనపడితే అది కేవలం రక్షణ సమస్యగానే కాకుండా ఆర్థిక వ్యవస్థ పైన ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అందుకే భారత నౌకాదళ ఆధునీకరణకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోంది. ఇటీవల కాలంలో బంగ్లాదేశ్, శ్రీలంక వంటి పొరుగు దేశాలతో చైనా ఆర్థిక మౌలిక సదుపాయాల సహకారాన్ని మరింత విస్తరిస్తోంది. ఈ సహకారం ప్రధానంగా అభివృద్ధి ప్రాజెక్టులు, రుణాలు, మౌలిక సదుపాయాల నిర్మాణం వంటి అంశాల చుట్టూ తిరుగుతోంది. అయితే దక్షిణాసియాలో చైనా ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో ప్రాంతీయ సమతుల్యతను కాపాడేందుకు భారత్ కూడా తన దౌత్య, రక్షణ వ్యూహాలను మరింత బలోపేతం చేస్తోంది. నేబర్హుడ్ ఫాస్ట్, సాగర్ వంటి విధానాల ద్వారా పొరుగు దేశాలతో సహకారాన్ని మరింత విస్తరించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ మారుతున్న పరిస్థితుల్లో భారత నౌకాదళం కేవలం యుద్ధ సామర్థ్యాన్ని పెంచుకోవడంపైనే కాకుండా సముద్ర నిఘా, గూఢచార సమాచార సేకరణ, సముద్ర మార్గాల భద్రత, జలంతర్గాముల గుర్తింపు వంటి రంగాల్లో కూడా తన సామర్థ్యాన్ని విస్తరిస్తోంది. సముద్రంలో కనిపించని ప్రమాదాలను ముందుగానే గుర్తించే వ్యవస్థల అభివృద్ధిపైన దృష్టి పెడుతోంది. ఎందుకంటే ఆధునిక సముద్ర యుద్ధాల్లో పైకి కనిపించే యుద్ధ నౌకల కంటే నీటి అడుగున పనిచేసే జలంతర్గాములే ఎక్కువ ప్రభావితం చూపగలవు. ఈ పరిస్థితులన్నింటినీ విశ్లేషించిన భారత్ ఇప్పుడు తన సముద్ర రక్షణలో కీలకమైన నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. భారత్ సముద్ర రక్షణ వ్యూహంలో ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది. జలంతర్గాముల బలోపేతం, సముద్రంపై యుద్ధ నౌకలు ఎంత శక్తివంతంగా ఉన్నా నీటి అడుగున నిశ్శబ్దంగా సంచరించే సబ్మెరైన్లే ఆధునిక నౌకాదళానికి అసలైన బలం. శత్రువు గుర్తించక ముందే సమాచారాన్ని సేకరించడం, అవసరమైతే దాడి చేయడం, సముద్ర మార్గాలను పర్యవేక్షించడం వంటి కీలక బాధ్యతలను అవే నిర్వహిస్తాయి. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని భారత నౌకాదళం తన జలంతర్గాముల సామర్థ్యాన్ని గణనీయంగా పెంచే దిశగా అడుగులు వేస్తోంది. దీనికోసం కేంద్ర ప్రభుత్వం సుమారు 1,00,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తోంది. దేశీయ రక్షణ తయారీకి ప్రాధాన్యం ఇస్తూనే విదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని భారత్లోనే ఉత్పత్తి చేసే విధానంపై దృష్టి సారిస్తోంది. ఇది కేవలం కొత్త సబ్మెరైన్ల కొనుగోలు మాత్రమే కాదు, భారత రక్షణ పరిశ్రమకు అత్యాధునిక సాంకేతికతను అందించే అవకాశం కూడా. ప్రాజెక్ట్ అమలులో భారత్ షిప్ బిల్డింగ్ సంస్థల భాగస్వామ్యం, సాంకేతిక పరిజ్ఞాన బదిలీ, భవిష్యత్తు నిర్వహణ సామర్థ్యం వంటి అంశాలకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నారు.
ఈ పోటీలో జర్మనీకి చెందిన ప్రముఖ రక్షణ సంస్థ, ఫ్రాన్స్ కు చెందిన మరో ప్రముఖ సంస్థ ముందంజలో ఉన్నాయి. జర్మనీ రూపొందించిన ఆధునిక డీజిల్ ఎలక్ట్రిక్ సబ్మెరైన్ సాంకేతికతను భారత్ పరిశీలిస్తుండగా, ఇప్పటికే భారత నౌకాదళంతో దీర్ఘకాలిక భాగస్వామ్యం ఉన్న ఫ్రాన్స్ కూడా తన ప్రతిపాదనను బలోపేతం చేస్తోంది. అధికారిక చర్చలు కొనసాగుతున్నాయని, భారత్తో రక్షణ సహకారాన్ని మరింత విస్తరించేందుకు ఆసక్తిగా ఉన్నామని జర్మనీ ప్రతినిధులు కూడా ఇటీవల సంకేతాలు ఇచ్చారు. భారత్కు ఇప్పటికే ఫ్రాన్స్ తో బలమైన రక్షణ భాగస్వామ్యం ఉంది. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు, నౌకాదళం కోసం రాఫెల్ మెరైన్ యుద్ధ విమానాల ఒప్పందం, అత్యాధునిక రక్షణ సాంకేతిక రంగాల్లో సహకారం ఈ రెండు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేశాయి. అందుకే సముద్ర రక్షణ రంగంలో కూడా ఫ్రాన్స్ కీలక భాగస్వామిగా కొనసాగుతోందా, లేక జర్మనీతో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందా అనే అంశం రక్షణ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇదిలా ఉండగా భారత్ తన సొంత అణు జలంతర్గాముల సామర్థ్యాన్ని కూడా క్రమంగా విస్తరిస్తోంది. దేశీయంగా రూపొందించిన అరిహంత్ తరగతి అణు జలంతర్గాములు భారత్ వ్యూహాత్మక నిరోధక శక్తిలో కీలక భాగంగా నిలిచాయి. మరోవైపు సాంప్రదాయ డీజిల్ ఎలక్ట్రిక్ జలంతర్గాముల ఆధునీకరణ కూడా సమాంతరంగా కొనసాగుతోంది. అంటే అణుశక్తితో పనిచేసే జలంతర్గాములు, సాంప్రదాయ జలంతర్గాములు రెండింటినీ సమతుల్యంగా అభివృద్ధి చేయాలన్నదే భారత్ వ్యూహం. ఇటీవలి సంవత్సరాల్లో భారత్ కేవలం ఆయుధాల కొనుగోలుపైన ఆధారపడకుండా దేశీయ తయారీ సామర్థ్యాన్ని పెంచే దిశగా అడుగులు వేస్తోంది. ఆత్మ నిర్భర్ భారత్ విధానంలో భాగంగా రక్షణ ఉత్పత్తుల్లో స్వదేశీ సంస్థలకు అవకాశాలు కల్పిస్తోంది. విదేశీ సాంకేతికతను భారత్లో తయారీతో అనుసంధానం చేయడం వల్ల దీర్ఘకాలంలో నిర్వహణ వ్యయం తగ్గడమే కాకుండా అత్యవసర పరిస్థితుల్లో విదేశాలపై ఆధారపడాల్సిన అవసరం కూడా తగ్గుతోంది. అయితే సముద్ర భద్రత అంటే కేవలం యుద్ధ నౌకలు, సబ్మెరైన్లు మాత్రమే కాదు. ఉపగ్రహ నిఘా, సముద్ర గస్తీ విమానాలు, డ్రోన్లు, సముద్ర గర్భాన్ని పర్యవేక్షించే సెన్సార్ వ్యవస్థలు, సైబర్ భద్రత ఇవన్నీ కలిసి ఒక సమగ్ర రక్షణ వ్యవస్థగా పనిచేస్తాయి. అందుకే భారత్ కూడా బహుళస్థాయి సముద్ర భద్రత వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది. ఇండో పసిఫిక్ ప్రాంతంలో అమెరికా, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, జపాన్ వంటి భాగస్వామ్య దేశాలతో నిర్వహిస్తున్న ఉమ్మడి నౌకదళ విన్యాసాలు కూడా ఈ వ్యూహంలో భాగమే. చైనా కూడా తన నౌకదళ విస్తరణను కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో భారత సముద్ర సరిహద్దులు, వాణిజ్య మార్గాలు, వ్యూహాత్మక ప్రయోజనాలను కాపాడేందుకు నౌకదళ బలోపేతం అనివార్యమని రక్షణ నిపుణులు భావిస్తున్నారు. ఆధునిక సాంకేతికత, వేగవంతమైన ప్రతిస్పందన, బలమైన దౌత్య సంబంధాలు ఈ మూడు కలిసి మాత్రమే భవిష్యత్ సముద్ర సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవాలని వారు విశ్లేషిస్తున్నారు. భారత్ తీసుకుంటున్న ఈ నిర్ణయాలు యుద్ధాన్ని కోరుకునేవి కావు. యుద్ధాన్ని నివారించే నిరోధక శక్తిని మరింత బలోపేతం చేసే ప్రయత్నాలు. సముద్రంలో శాంతి నెలకొనాలంటే భద్రత బలంగా ఉండాలన్న సిద్ధాంతాన్నే భారత్ అనుసరిస్తోంది. మారుతున్న ప్రపంచ వ్యూహాత్మక పరిస్థితుల్లో సముద్రాలపై ఆధిపత్యం కాదు, జాతీయ ప్రయోజనాల రక్షణే భారత లక్ష్యంగా కనిపిస్తోంది. అందుకే సముద్రంలో కనిపించని శక్తిని పెంచుకుంటూ భవిష్యత్తు సవాళ్లకు ఇప్పటి నుంచే సిద్ధమవుతోంది.